అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై. కొన్ని కూడా వాటర్ వేయకుండా, ఎక్కువ మసాలాలు లేకుండా, తక్కువ కారంతో సింపుల్‌గా చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. చికెన్ ఫ్రై చాలా బావుంటుంది. ఫస్ట్ గిన్నెలో ఆయిల్ తీసుకొని, కొన్ని ఆనియన్స్ ఎక్కువగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఎక్కువ కట్ చేసుకుంటే కొంచెం గ్రేవీలాగా వస్తుంది. ఇప్పుడు ఒక 5, 6 పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా పోపులోనే యాడ్ చేయాలి ఫస్ట్. యాడ్ చేసినంక ఈ పోపునంతా కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అది కొంచెం వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేంత వరకు బాగా వేయించుకొని, అందులో మనం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత పోపునంతా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చికెన్ను ఏం మసాలాలు కలపకుండానే వట్టి చికెన్‌ని ఇప్పుడు ఈ పోపులో వేసేయాలి. ఇది వేసి ఈ చికెన్‌ని అంతా పోపుకు పట్టేలాగా అంతా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని చికెన్‌లోని వాటర్ వస్తాయి కదా! ఆ వాటర్‌ని సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మూత తీసి ఇప్పుడైతే ఓన్లీ సాల్ట్ మాత్రమే వేసుకోవాలి. సాల్ట్ వేసి కర్రీని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కర్రీని అంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అయితే సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సినంతగా కారం అయితే యాడ్ చేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కూడా కర్రీని అంతా కలుపుకోవాలి. కర్రీని అంతా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5, 6 మినిట్స్ దాకా ఇలా ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు చికెన్ మనకు రెడీ అయిపోయింది. గ్రేవీకి గ్రేవీ కొంచెం మనం అన్నంలో కలుపుకుంటే మనకు సూప్ సరిపోయేలాగా సూపు, చక్కటి చికెన్ ఫ్రై అయితే మనకు రెడీ అయిపోయింది. ఇలా అంతా చికెన్ మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకొని, ఇలా గ్రేవీ చూడండి, గ్రేవీ కూడా చాలా చక్కగా వచ్చింది. కనీసం ఒక చుక్క వాటర్ కూడా పోయకుండా మనం చికెన్‌ని ఇంత మంచిగా అయితే వండుకోవచ్చు. కర్రీ అయితే మనకు చక్కగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు లాస్ట్‌లో మసాలా కూడా యాడ్ చేసేసుకుందాం. మళ్ళీ కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇవి 2 యాడ్ చేసుకొని కర్రీని అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. అంతే, మనకు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఎక్కువ కారం తినని వాళ్ళు ఇలా తక్కువ కారంతో, తక్కువ మసాలాలతో ఇలా చాలా చక్కగా అయితే చికెన్ ఫ్రైని ఇలా చేసుకోవచ్చు. నా చికెన్ కర్రీ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.